హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ప్రతిరోజు 30 వాక్యాలు ప్రతిరోజు 30 వాక్యాలు. అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. నేను నీకలా అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. నేను నీకలా అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. మీ ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు. మీ ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు. నువ్వు మీ నాన్నకు ఎన్నో అబ్బాయివి లేదా అమ్మాయివి. నువ్వు మీ నాన్నకు ఎన్నో అబ్బాయివి లేదా అమ్మాయివి. ఆమెకు ఎవరు తెలుసు? ఆమెకు ఎవరు తెలుసు? ఇలాంటి ఎన్నో వాక్యాలను మనం ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి మరి. ఆమెకు ఎవరు తెలుసు? ఆమెకు ఎవరు తెలుసు? ఇంగ్లీష్లో హూ నోస్ హెర్. హూ నోస్ హెర్. నెక్స్ట్, నేను మాత్రమే చేయగలను. నేను మాత్రమే చేయగలను అంటే ఇంకెవరు చేయలేరు అనే సెన్స్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. I alone can do it. I alone can do it. నెక్స్ట్, నేనది ఒంటరిగా చేయగలను. నేనది ఒంటరిగా చేయగలను అంటే ఇతరుల సహాయము లేకుండా చేయడం. ఇంగ్లీష్ లో చూడండి. I can do it alone. I can do it alone. నెక్స్ట్, అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. ఇంగ్లీష్ లో చూడండి. He is not as good as you think. He is not as good as you think. నెక్స్ట్, నేను రోజు టక్ చేసుకుంటాను. నేను ఇన్షర్ట్ చేసుకుంటాను. ఇంగ్లీష్ లో చూడండి. I tuck my shirt in. I tuck my shirt in. అంతేగాని ఇన్షర్ట్ అనకూడదు. ఓకే, నెక్స్ట్, ఒక గంట సమయానికి లేదా ఒక గంట గడిచే లోపు వాడు ఇల్లు చేరి ఉంటాడు. ఒక గంట గడిచే సమయానికి లేదా ఒక గంట సమయానికి లోపే మనం అనుకున్న వ్యక్తి ఇల్లు చేరి ఉంటాడు అని చెప్పాలి. ఇంగ్లీష్ లో చూడండి. In an hour from now, he will or have reached home. In an hour from now, he will or have reached home. Okay, next. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. Next. ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది, కానీ ధర చాలా ఎక్కువ.
ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది. అయితే ధర చాలా ఎక్కువ. ఇంగ్లీష్‌లో చూడండి. The book gives very valuable information. However, it is very expensive. The book gives very valuable information. However, it is very expensive. Next. అతడు కట్నము రూపములో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అతడు కట్నము రూపములో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇంగ్లీష్‌లో చూడండి. He received 10 lakh by way of dowry. He received 10 lakh by way of dowry. Next. వాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు. వాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్‌లో చూడండి. They could be going there. వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉండవచ్చు. They could be going there. నెక్స్ట్. వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంగ్లీష్‌లో చూడండి. They entered into an agreement. They entered into an agreement. నెక్స్ట్. క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. ఇంగ్లీష్‌లో చూడండి. The clerk entered the amount in the accounts book. The clerk entered the amount in the accounts book. Next. రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను కలిశాడు. రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను అతడు కలిశాడు. ఇంగ్లీష్‌లో చూడండి. As he walked along the street, he met his uncle. As he walked along the street, he met his uncle. Next. అతడు చేయగలుగుతాడు. అతడు చేయగలుగుతాడు. ఇంగ్లీష్‌లో చూడండి. He will be able to do it. He will be able to do it. Next. నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. ఇంగ్లీష్‌లో చూడండి. I should not have given you such an opportunity. I should not have given you such an opportunity. Next. నేను నిన్న వచ్చి ఉంటే ఈ రోజు వెళ్ళి ఉండేవాడినేమో. నేను నిన్న వచ్చి ఉంటే ఈ రోజు వెళ్ళేవాడినేమో. ఇంగ్లీష్‌లో చూడండి. If I had come yesterday, I might have gone today. If I had come yesterday, I might have gone today. Next. మీ ఇంట్లో సభ్యులను అడిగినట్లు చెప్పు. లేదా మీ ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు. ఇంగ్లీష్‌లో చూడండి. My regards or best wishes or enquiries to the members of your family.
My regards or best wishes or wishes. Enquiries to the members of your family. Next. ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడు. He can make nothing out of her words. He can make nothing out of her words. Next. విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? ఇంగ్లీష్లో చూడండి. లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్? లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్? నెక్స్ట్. అతడు బలహీనంగా ఉండటం వల్ల నడవలేడు. అతడు బలహీనంగా ఉండడం వల్ల నడవలేడు. ఇంగ్లీష్లో చూడండి. బీయింగ్ వీక్, he is unable to walk. Being weak, he is unable to walk. Next. నాయకుడిగా ఉండి ఆయన అలా మాట్లాడుండకూడదు. నాయకుడిగా ఉండి ఆయన అలా మాట్లాడకూడదు. ఇంగ్లీష్లో చూడండి. Being a leader, he should not talk like that. Being a leader, he should not talk like that. Next. అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. He wants to be taken to a doctor. He wants to be taken to a doctor. నెక్స్ట్. నువ్వు మీ నాన్నకు ఎన్నో అబ్బాయివి లేదా ఎన్నో అమ్మాయివి అని అడుగుతూ ఉంటుంటారు చాలా మంది, అవునా? అయితే ఇంగ్లీష్లో దీనికి కరెక్ట్ గా చెప్పేటటువంటి సెంటెన్స్ ఏదీ లేదనే చెప్పాలండి. కాకపోతే దీనికి సిమిలర్ గా దగ్గరగా ఉండేటువంటి సెంటెన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదండి. ఓకే, చూడండి. వాట్ ఈజ్ యువర్ నెంబర్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్, లేదా వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్. నెక్స్ట్. అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి. అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి అంటే అంత గర్వం ఉండదు అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ బ్యూటీ షీ ఈజ్ మోడెస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ బ్యూటీ షీ ఈజ్ మోడెస్ట్ అంటే అర్థం ఏంటి? నిరాడంబరమైన. మోడెస్ట్. నెక్స్ట్. అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. He wanted me to go instead of him. He wanted me to go instead of him. Next.
మంచి ర్యాంకు తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. ఇంగ్లీష్లో చూడండి. You have to work hard in order to get a good rank. You have to work hard in order to get a good rank. Next. ఇంతవరకు పూర్తి అయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంతవరకు పూర్తయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంగ్లీష్లో చూడండి. Money is respect of the work already done has been paid. Money in respect of the work already done has been paid. Next. అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నానని. అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నాను. చూడండి, చాలా మంది చెప్తుంటారు, నీకెందుకురా, నీ వెనక నేను ఉన్నాను కదా, నువ్వు ఆ పని చేసి నువ్వు అది చేసే ఏదైనా అయితే నేను చూసుకుంటావు, నేను ఉన్నాను కదా, ఇలా అంటూ ఉంటారు. అలాంటి సెన్స్లో ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు చూడండి. ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ be sure that I am here for you to depend upon. In times of need, be sure that I am here for you to depend upon. Next. ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గదికి తాళం పెట్టింది. ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు ఆమె గదికి తాళం పెట్టింది. ఇంగ్లీష్లో చూడండి. She locked the room so that no one could enter it. She locked the room so that no one could enter it. Next. డబ్బు జాగ్రత్తగా ఉండేందుకు ఆమె దానిని బ్యాంకులో వేసింది. డబ్బు జాగ్రత్తగా ఉంటుందని ఆమె దానిని బ్యాంకులో వేసింది. ఇంగ్లీష్లో చూడండి. She put the money in the bank so that it might be safe. She put the money in the bank so that it might be safe. Next. Okay? ఇక్కడితో మనం అనుకున్నట్లుగా 30 వాక్యాలు అయిపోయాయి. మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.